ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం ఇది. కాబట్టి యేసు 36వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ నా సందేశము, సత్యము, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సాధారణంగా ఇక్కడ స్వాతంత్ర్యము అని అంటే స్వాతంత్ర్యము అని అంటే మన ఇష్టానుసారంగా ఉండడం, మనకి నచ్చిన విధంగా ఉండడం, మనకి నచ్చింది చేయడం, నచ్చింది విడిచిపెట్టడం, ఎవరు కూడా మనల్ని ప్రశ్నించే విధముగా లేకపోవడం, స్వతంత్రంగా ఉండడం. అయితే ఇక్కడ ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, ఒక చిన్న ప్రసంగం, ఒక ఆమెను తెచ్చారు. తెచ్చిన తర్వాత ఆమెకు దేవుడు మొత్తానికి విడుదల ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆయనను నమ్మిన యూదులతో, ఇది జనరల్గా అందరితో కలిసి చెప్తున్న మాట కాదు, ఇది సమాజంలో చెప్తున్న మాట కాదు. ఆయన తాను నమ్మిన యూదులతో, అంటే యూదులలో కూడా, అంటే దేవుని పిల్లలలో కూడా ఆయనను అంగీకరించిన వారు ఉన్నారు. అయితే వచ్చారు, విన్నారు, విమర్శించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఆయన్ని నమ్మి ఆయన ఇష్ట ప్రకారంగా జీవించేవారు కూడా కొంతమంది ఉన్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే వాళ్ళతో ఏమంటున్నారంటే ప్రభువారు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నా వాక్యాన్ని నిజంగా మీరు తెలుసుకొని దానిలో నిలిచిన వారైతే, ఇది బాగా మనం వంట పట్టించుకోవలసిన మాట. అంటే వాక్యం అనేది అరిగించుకుని ఉంటే, వాక్యానికి నిలయంగా మన దేహం ఉంటే, వాక్యము ప్రకారంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు నాకు శిష్యులుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు. ఇది జనరల్గా చెప్తున్న మాట కాదని నేను ముందే చెప్పాను. ఇది పబ్లిక్గా చెప్తున్న మాట కాదు. ఆయన నమ్మిన వాళ్ళు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు అనొచ్చు మన భాషలో. ఆయనను అంగీకరించారంటే, అసలు నన్ను ప్రేమిస్తుంటే అవతల వ్యక్తిని నేను ప్రేమించకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అని అంటే, యేసు దేవుడు కాబట్టి ఆయన 100 రెట్లుగా ప్రేమిస్తారు. ఇంకా మానవుడు 10% ప్రేమిస్తే దేవుడు 100% ప్రేమిస్తాడు. ఈ ప్రేమలో ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయన నమ్మిన వాళ్ళలో ఏమి నిలిచి ఉండాలి అని అంటే, వాక్యము నిలిచి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి వాక్యంగా మార్పు చెందాలి. మానవుడి నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అని అంటే దాన్ని ఏమంటామంటే మళ్ళీ దేవుని వాక్యంగానే మారాలి. మనిషి రూపాన్ని కోల్పోవాలి, మనిషి తత్వాన్ని కోల్పోవాలి, మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోవాలి, వాక్యతత్వాన్ని, వాక్యం యొక్క వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలి. అలా ధరించుకున్నప్పుడే ఏమవుతారంటే వాళ్ళు శిష్యులు అవుతారు. ఎప్పుడు ఎలా గుర్తించగలుగుతామంటే, వాళ్ళకి కలిగినదంతా కూడా విడిచిపెట్టి వచ్చి ఆయనను వెంబడించింది. ఇది కీ పాయింట్. వాళ్ళకి కలిగినది అంతా అంటే ఈవెన్ వాళ్ళకి కలిగిన కుటుంబాలను కూడా విడిచిపెట్టేసారు. ఇక్కడ ప్రభు చెప్పే మాట అది కాదు. మీరందరూ కూడా మీ కుటుంబాలు విడిచిపెట్టి వచ్చిందాక దావీదులాగా దగ్గరికి వచ్చినట్టు కాదు. మీ కుటుంబాలలోనే ఉండాలి, కుటుంబాలలోనే కలిసి బతకాలి. కానీ కుటుంబంలో మీ వంతు మీరు ఎలా ఉన్నారంటే,
వాక్యాన్ని ఎరిగిన వారే, వాక్యంలో నిలిచిన వారే వాక్యముగా ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలి అని అంటే మీరు ఒక బైబిల్గా ఉండాలి. బైబిల్గా ఉండాలి. అప్పుడే నిన్ను ఎలా దేవుడు గుర్తిస్తాడంట, నా శిష్యుడుగా గుర్తిస్తాడంట. ఆయన శిష్యుడిగా గుర్తిస్తాడంట. ఆ శిష్యుడు అయిన వాడు మాత్రమే సత్యాన్ని గ్రహిస్తాడంట. ఈ సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే జనరల్గా ఉన్నప్పుడు సమాజం అంతా గుర్తించదు, సంఘం అంతా గుర్తించదు. కనుకనే ఆ ప్రభువు ఇది చాలా ప్రాక్టికల్గా చెప్తున్న మాట, చాలా ప్రాక్టికల్గా చెప్తున్న మాట. యూదులే సిలువ వేశారు, యూదులే సిలువ వేశారు. రోమీయులు ఆ యొక్క చట్టాన్ని అమలు చేశారు. రోమీయులు సిలువ వేయమని కోరారు. వాళ్ళ నుంచి దేవుడు వీళ్ళని విడదీశాడు, ప్రత్యేకపరిచాడు, విభాగించాడు. ఈ శేషంతో చెప్తున్న మాట ఏంటంటే, అబ్బాయి మీరు వాక్యములో నిలిచి ఉంటే మీరు నాకు శిష్యులుగా ఉంటారు. శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడు అని అంటే స్వతంత్రుడిగా ఉంటాడు. ఈ స్వాతంత్ర్యత అమలు ఎలా అవుతుంది అని అంటే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడమే స్వేచ్ఛ అంటాం. స్వేచ్ఛ అంటాం. ఈ స్వేచ్ఛ లేనప్పుడు ఈరోజు ఈ యొక్క దినాలను మనం గమనిస్తే, ఈ యొక్క దినాలే కాదు, ప్రభువారు ఉన్నటువంటి దినాలు, ప్రారంభ దినాల నుంచి కూడా ఏదో ఒకటి మాత్రం ఒక వ్యక్తిని ఏలుబడి చేస్తూనే ఉంది. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అడుగుతున్న మాట తర్వాత చూద్దాం. ప్రభు చెప్తున్న మాట 34లో, అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు. అంటే పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈరోజు ప్రస్తుత గవర్నమెంట్ని చూసినా, అంతకుముందు గవర్నమెంట్ని చూసినా, స్వాతంత్ర్యానికి ముందు చూసినా సరే, ఎప్పుడూ కూడా ఒక మానవుడు మీద ఏదో ఒక విధముగా యజమాన తత్వాన్ని చూపిస్తూనే ఉంటున్నాడు. వాడు యజమానుడిగాను, క్రిందివాడు దాసుడుగా. అంటే మనకి స్వతంత్ర్యం రాక మునుపు ఆ బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనందరం దాసులుగా ఉన్నాం. వాళ్ళు చెప్పిందల్లా చేయడమే దాసుడి పని. దాసుడికి స్వాతంత్ర్యం లేదు. ఎవరైనా యజమానుడు చెప్పిన దాన్ని చేయటమే దాసుడి కర్తవ్యం. ఈనాటికి కూడా చూస్తే, నిన్న నేను ఒక వార్త చూశాను. ఆ వార్త ఏంటి అని చదివాను. దాంట్లో ఏంటంటే, ఒక సైనికుని ఇల్లుని గవర్నమెంట్ కూల్చేసిందంట. తనదొక్కడే కూల్చడం, అక్కడే చాలామంది ఇంకా ఉన్న ఇల్లు. అతను ఏమని ఓపోతున్నాడంటే, నేను దేశం కొరకు ప్రయాసపడ్డాను, నా దేశాన్ని కాపాడడం కొరకు నా జీవితాన్ని ఇచ్చాను, వాళ్ళు ఇచ్చిందే కదా ఈ స్థలము, నేను కట్టుకుని 28 ఏళ్ళో 27 ఏళ్ళో, నాకు ఫిగర్ గుర్తులేదు, ఇంతకాలం అవుతుంది, ఇప్పుడు కూల్చేయడం ఏంటి, నేను వేరే గవర్నమెంట్కి ఓటేసానని నా ఇల్లు పూర్తి చేశాను. ఎంతో దుఃఖకరం. ఎందుకనంటే ఎప్పుడు కూడా మానవుని స్వతంత్రులుగా ఉండడానికి శత్రువు ఇష్టపడట్లేదు. ఎప్పుడు కూడా మన మీద ఒకరి యొక్క ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రభు కూడా అంటున్నాడు, అంటే విశ్వాసుల మీద ఏమి కొనసాగుతుంది అని అంటే, పాపము అనేది ఏలుబడి చేస్తూ ఉంది. పాపానికి వారసుడు ఎవడు అని అంటేనేమో శత్రువు. అంటే ఇండైరెక్ట్గా శత్రువు మన మీద ఏం చేస్తున్నాడంటే, వాడు యజమానుడిగా వ్యవహరిస్తున్నాడు. అందుకనే మనం స్వాతంత్ర్యం లేకుండా ఉంటున్నాం. స్వాతంత్ర్యం ఉంది మనకి ఈ దేశంలో బ్రతకడానికి స్వాతంత్ర్యం ఉంది. హక్కుదారులుగా ఉన్నాము. ఈ హక్కుదారులు ఏం చేస్తున్నారంటే, తన హక్కుని యజమానులకి డబ్బులకి అమ్మేయడం వల్ల ఏం చేస్తున్నామంటే, మనం దాసులు అయిపోతున్నాం. దేవుడు మన రాజ్యాంగం మనకి చక్కటి హక్కులు ఇచ్చింది. ప్రాథమిక హక్కులు అంటాం కదా, ఫండమెంటల్ రైట్స్ అంటాం, ఇచ్చింది. కానీ దాన్ని ఏం చేస్తానంటే, మనకున్న హక్కుని, మనం ఒక మంచి వ్యక్తిని చూస్ చేసుకోవడానికి ఆ యజమానుడు ఇచ్చే డబ్బుల దగ్గర డబ్బులు తీసుకొని మన హక్కుని ఏం చేస్తున్నామండి, మన ప్రాథమిక హక్కుని, మన హక్కుని అమ్మేసుకుంటున్నాం. అక్కడ ప్రజ ఎవరికి దాసుడైపోతున్నాడంటే, యజమానుడి కిందకి వెళ్ళిపోతున్నాం. వాడి ఆలోచన ఏంటంటే, నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు ఓటేసావు. అక్కడ మన హక్కుని పోరాడడానికి
లేదండి. అందుకని మన శిష్యులు కాదంట. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నాకు శిష్యులు కాదు. శిష్యుడైనోడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు అని అంటే స్వతంత్రుడుగా ఉంటాడు. ఆ బ్రిటిష్ కాలానికి ముందు కూడా ఆదాము దగ్గర నుంచి కూడా ప్రతి మానవుడు కూడా ఒక యజమానుడి క్రిందే దాసులైపోయారే తప్ప దేవునికి దాసులుగా లేకపోయారు. దేవుని దాసులుగా ఎవరుంటారయ్యా అని అంటే ఇదిగో వీళ్ళు మాత్రమే ఉంటారు. ఎవరు? సపరేట్ అయినోడు. ఆ 12 మందే కాదండి, ఈనాటికి కూడా ఆయన శిష్యుల్ని వెతుకుతూనే ఉన్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఆనాడు 12 మందిని సమకూర్చుకుని వాళ్ళే శిష్యులు అంటలే. ఎవరైతే నా వాక్యంలో నిలిచి ఉంటారో వాళ్ళే శిష్యులు. ఎవరైతే వారి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారో అదే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ లేనప్పుడు మనం దాసులు. ఈరోజు ఎలా అయిపోయిందంటే మనకున్న ఆయుధాన్నేమో శత్రువు చేతికి అప్పగించడం వల్ల మనం మందిరాలలో ఆరాధన చేసుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా పోయాయి. అర్థమవుతుందా? మనకి లోకంలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా? మన హక్కుని ఏం చేస్తున్నామండి? అమ్మేసుకోవడం. మన హక్కుకి వెల తీసేసుకుంటున్నాం. కాబట్టి మనం దాసుడిగానే ఉంటున్నాం. ఇవాళ మనం రోడ్డెక్కి ఎందుకు పోరాడలేకపోతున్నామంటే, రోడ్డెక్కి యజమానుడి యొక్క మెడ ఎందుకు వంచలేకపోతున్నామంటే మన హక్కును అమ్మేసుకున్నాం. మన రైట్ కోల్పోయాం. మన హక్కు ఏమైపోయింది? ఎప్పుడైతే నువ్వు నీ హక్కును అమ్మేసావో ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు? స్వాతంత్ర్యం లేదు. హక్కును అమ్మేసుకుంటే స్వాతంత్ర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? అందుకనే ఈరోజు చాటు నేర్చుకుంటున్నాం క్రైస్తవులు. చాటు నేర్చుకునే పరిస్థితులు వచ్చాయి క్రైస్తవులకి. ఆ చర్చి కూల్చేస్తున్నారు, లేదంటే ఆ పాస్టర్ని కొట్టేస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటివి వెంటనే. ఎందుకు అని అంటే క్రైస్తవుడు, దేవుడు చెప్తున్నాడు, పట్టణానికి ఒకడు ఉంటే చాలు. పట్టణానికి ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ఒక్క నీతిమంతుడు. ఇప్పుడు మనందరం ఏ లెక్కలో ఉన్నాం? క్షమించమని అడిగింది ఎవరన్నా ఓటు హక్కు నమ్మేసుకుని ఉంటే, బ్రహ్మా తప్పు, నీవు మమ్మల్ని గుర్తించావు. మా దేశంలో మమ్మల్ని గుర్తించి ఒక వ్యక్తిని నువ్వు రూపుదిద్దుకుని మాకు ఒక చక్కటి రాజ్యాంగాన్ని, ఒక మంచి రైట్స్ని మాకు ఇచ్చావు, మా హక్కులు ఇచ్చావు. వాటన్నిటిని మేము దుర్వినియోగం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మేము స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నాం. ఇక్కడ అదే పరిస్థితులలో ఈ అధ్యాయంలో మొదటి వచనాలలో ఓ వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఓ లేడీని తీసుకొని వచ్చి ఆవిడేమని చెప్తున్నారంటే, ప్రభువా, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ధర్మశాస్త్రమేమో ఈమెను రాళ్లతో కొట్టి చంపమంటుంది. మరి నువ్వేం చెప్తావు ప్రభువా అని అన్నప్పుడు ప్రభువారు అంటున్న మాట, మీలో ఎవరు, అదంతా నేను చెప్పను కానీ ఆమె, అమ్మా నిన్నెవరన్నా శిక్ష విధించారు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, లేదు ప్రభువా, నేను శిక్ష విధింపను, నీవు వెళ్ళి పాపము చేయకుమని. అంటే ఇంతకు ముందు తనకున్నటువంటి తన జీవించినటువంటి జీవితానికి ఈరోజు దేవుడు ఆమెకు విడుదల ఇస్తున్నాడు. అంటే స్వతంత్రురాలిగా చేస్తున్నాడు. మనకంటే ధన్యురాలు. ఎందుకంటే ఆ రోజుతో ఆమె తెక్క కుదిరిపోయింది. ఆమె పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిపోయింది. క్షమాభిక్ష పొందుకుంది. ఇంకా నువ్వు చేయొద్దు. మరణం తప్పించుకున్న తర్వాత, మరణం తప్పించిన దేవుని ఇంకెక్కడ వదిలిపెడుతుందండి? ఆయన ఒక మాట అడ్డైపోయి ఉంటే ఆమె రాళ్లతో చావగొట్టబడవలసినటువంటి పరిస్థితి. కానీ ప్రభువు ఆయన దగ్గరకు వస్తే ఎంత ఇమ్మీడియట్గా ఆమెను విడుదల చేశారో ఇక్కడ చూస్తున్నాం. అంటే తనను స్వతంత్రురాలిగా చేశారండి. అర్థమవుతుందా? ఇప్పుడు అందరూ పట్టుకుని లాక్కొచ్చారు ఆమెను. వెళ్ళేటప్పుడు ప్రభు కళ్ళెదరు చూసేసరికి
లేదా ప్రభు చుట్టూరు పార చూసేసరికి ఒక్కడు కూడా లేడు. ఆమె ఒంటరిగా వెళ్ళిందండి, అంటే స్వతంత్రురాలుగా వెళ్ళిందండి. ఇందాక కూడా చదవబడినటువంటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే కదా, సమూయేలు గ్రంథంలో కూడా ఎంత యాజకులు కూడా ఎటువంటి దుస్థితిలో ఉన్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. సౌలు చంపమన్నప్పుడు యాజకులను చంపలేదు. ధైర్యం ఉంది. సౌలుకి భయపడలేదు, సౌలుకి భయపడలేదు. చంపమన్న వాళ్ళు మీరు వెళ్ళి ఆ యాజకులను చంపమంటే ఆ సౌలు చుట్టూరు ఉన్నవాళ్ళు చంపనన్నారండి. ప్రాణాలకు తెగించారు. ఎందుకంటే యాజకుడిని రాజు గుర్తించలేకపోయాడు. దురదృష్టకరం, రాజు గుర్తించలేకపోయాడు యాజకుడిని. కానీ చుట్టూరు ఉన్నటువంటి పనివాళ్ళు గుర్తించగలిగారు. ఈరోజు నాకు అర్థమవుతున్నది ఏంటంటే, దీనిలో నిజంగా సౌలులా మనం కూడా ప్రభుని గుర్తించగలిగితేనే మనకి స్వాతంత్ర్యత. ప్రభువుని గుర్తించలేనంత వరకు కూడా ఈ సౌలులాగా మన బతుకు కూడా ఎలా ఉంటుందంటే, ఒక బిలాములాగా వీళ్ళందరూ కూడా పైకి ప్రవక్తలు అనిపించుకున్నారు కానీ లోపల చావక, వీళ్ళ దురదృష్టకరం ఏంటంటే కర్ణ విచార్చుల దగ్గర విచారణ చేసేటువంటి దౌర్భాగ్యులుగా బైబిల్లో నిలబడ్డారు వీళ్ళు. నిజంగా ఇక్కడ దావీదు భక్తుడు ఏ భక్తుడు అనేసి అనుకున్నాడో అతనికి కాస్త ఆహారం ఇచ్చి అతనిని ఆదరిస్తే వాళ్ళని పట్టుకు చంపేయడం అనేది ఎంత దురదృష్టకరమో. ఒక యాజకుడిని ఒక రాజు గుర్తించలేని ఈరోజు కూడా ఇవాళ సేవకులను గుర్తించలేనటువంటి సౌలులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. సేవకులలోనే సౌలులు ఉన్నారు. సేవకులు కుమ్ముకు చేస్తున్నారు మన పక్షంగా. నిజంగా ఈ కావలి వాళ్ళు లాంటోళ్ళు. అందుకనే ప్రభు అంటాడు, కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది. ప్రార్థన చేసేవాళ్ళు కావాలండి, ఆయన కనిపెట్టుకుని ఉండేవాళ్ళు కావాలి. యాజకులు సౌలు లాంటి రాజులు ప్రభు కోరుకోవటం లేదు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇలాంటి దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు నిజంగా తను కూడా ఇబ్బందిలో ఉండి వాళ్ళని పోషించడం. ముఖ్యంగా దావీదు దేవుని నమ్మినందుకు, దావీదు సౌలుని విడిపించినందుకు, దావీదు తన కుమారుడైన యోనాతానుతో నిబంధన చేసినందుకు గాను ఇక్కడ సౌలు అంటున్న మాట ఒకటి చూడండి. నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే చెందవచ్చు. నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే. వీడే గుడ్డివాడు. వీడి గురించి ఎవడు ఆలోచిస్తాడండి? వీడు ఆలోచించేది గుడ్డితనం. అరే, రాజ్యాన్ని కాపాడుతూ ఒక అన్యుడు అంటున్నాడు కదా, ఒక యాజకుడు అంటున్నాడు కదా, అరే అటువంటి వ్యక్తి మీలో ఇంకెక్కడుంటాడు? చూడండి 13వ వచనం. రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయిన నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? చూసారు చాలండి. నీ సేవకులందరిలో ఎవరున్నారు? అట్లాంటోడు నువ్వు గుర్తించలేదా? ఇలాంటి మంచి వ్యక్తిని నువ్వు గుర్తించలేదా? అతని మంచితనం నీకు అర్థం కాలేదా? అతన్నా నువ్వు తవరమేది? అతని గూర్చి నేను ఇప్పుడే మొరపెట్టేది. నేను ఎప్పటి నుంచో కదా అతని గురించి దేవుని దగ్గర విచారణ చేసేది. ఇవాళ కొత్తగా ఈరోజే ప్రారంభించినట్లుగా నువ్వు అంటావేంటి? నిజమేనండి. ప్రభువుగా చూడనంత కాలము కూడా మనము స్వతంత్రంగా ఉండలేము. మనకి స్వేచ్ఛ ఉండదు. ఒక పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నీడపడినప్పుడు వెంటనే తను స్వతంత్రురాలే వెళ్ళింది. కానీ సౌలు ప్రవచించి కూడా, కొత్త మనసు వచ్చి కూడా పాత బ్రతుకును వదలలేని దురదృష్టవంతుడిగా నిస్సహాయ స్థితిలో ఉంటూ తనను తరుముతూ, అంటే
ఎంత థ్రెడ్ ఉంది అంటే కనీసం దావీదు తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని కూడా ఆ ప్రాంతంలో ఉండనీయలేనంత దౌర్భాగ్యుడిగా సౌలు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే తన సహోదరులు అతని దగ్గరికి వచ్చారు, తన తల్లిదండ్రులు అతని దగ్గరికి వచ్చారు. మోయాబు అక్కడి నుంచి ఉన్నటువంటి ప్రాంతం నుంచి మరలా నోబులో నుంచి ఎక్కడికి వచ్చాడంటే మరలా మోయాబు ప్రాంతానికి వచ్చి అక్కడ రాజుతో అంటున్నాడు, నా తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారయ్యా, మీరు కనికరించండి. ఒక అన్యులేమో దావీదుకి ఆశ్రయం ఇస్తే ఒక విడుదల పొందిన వ్యక్తి ఏమో తరుముతూ, అంటే ఎవరు ఇరుకులో ఉన్నారు, ఎవరు స్వతంత్రులుగా ఉన్నారు ఇక్కడ? ఎవరు ఎవరు చెప్పాలి? ఎవరు? రాజు అనేవాడు ఎప్పుడు కూడా, ఈరోజు కూడా మనం ఎన్నుకునేటువంటి వాళ్ళు అందుకే అంటున్నాను, మన హక్కును కోల్పోయినప్పుడు మనం ఎవ్వరు ఏ సౌలులు మన మీద ఏలుబడి చేసినా ఇంకా చస్తూ బ్రతకాల్సింది ప్రతిరోజు. ఎందుకంటే ఆయుధాన్ని అమ్మేసుకున్న తర్వాత రిక్తహస్తాలతో ఏం చేస్తామండి? రిక్తహస్తాలతో ఏం చేస్తాము? అలాగే ఇక్కడ ఈ సౌలు జీవితంలో కూడా ఎంతమంది యాజకులు సరిచేయ చూసినా సరే అతని బ్రతుకు మాత్రం సరికాబడలేదు. మరొక వ్యక్తిని చూస్తే ఇందాక రాజుల గ్రంథంలో చదివించారు. అక్కడ ఆవిడ అంటున్న మాట 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథంలో అక్కడ ఎలీషా అంటున్న మాట అది భలే నచ్చుతుంది నాకు. ఆవిడ అంటున్న మాట, అయ్యా నా 2 కుమారులు తమకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు చూసారా? 2 కుమారులను, హస్బెండ్ చనిపోయాడు, 2 కుమారులు అప్పులోళ్ళు వచ్చి కొడుకుల్ని దాసులుగా కొనుక్కోబోతున్నారంట. యాజకుని దగ్గరికి వచ్చి మొర్రపెట్టినప్పుడు గొప్ప విడుదల, 2 కుమారులు కూడా స్వతంత్రులుగా బయటకు వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే దైవజనుడు ఉన్నటువంటి దానిని ఆశీర్వదించినప్పుడు పాత్రలన్నీ తెచ్చుకున్న పాత్రలన్నీ నిండిపోయే వరకు కూడా ఆ నూనె ఇంకా వృద్ధి పొందుతూనే ఉంది. ఆ ఆశీర్వాదం నిజంగా తన కుటుంబాన్ని ఒక్క మాటతో, ఒక దైవజనుడు ఒక్క మాటతో స్వతంత్రులుగా చేశాడు. నిజమే, మన జీవితాలలో కూడా ఇలాంటి అప్పులకు దాసులుగా, పాపానికి దాసులుగా, వ్యభిచారానికి 3 ఉన్నాయి ఇక్కడ. ప్రభు చెప్పిందేమో మీరు పాపానికి దాసులుగా అని చెప్పారు. ఎవరైతే మీరు పాపానికి దాసులుగా ఉంటారో వాడు, చూడండి ఆ మాట, పాపము చేయి ప్రతివాడు చాలు. ఇందాకేమో వ్యభిచారము చేత పట్టుబడిన స్త్రీ, దానిలో ఆమె ఇరుకులో పడిపోయింది, స్వాతంత్ర్యత కోల్పోయింది. ప్రభు ఆమెను విడిపించారు, గొప్ప స్వాతంత్రం ఇచ్చారు. ఇక్కడ అప్పులలో ఉండి దాసులుగా పోతున్నారు. వాళ్ళను కూడా దేవుడు అద్భుతంగా విడిపించి ఈరోజు ఇక్కడ ప్రభు అంటున్న మాట, వీళ్ళు ఏమంటున్నారనంటే కొంతమంది నమ్మిన యూదులు అని అన్నాము. వీళ్ళు అంటున్న మాట ఏమంటే చూద్దాం ఇప్పుడు 32వ వచనం నుంచి, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. చూసారా, చాలా మంది ఇప్పుడు ఇది ఏమంటారు, జన్మ క్రైస్తవం, పుట్టుక క్రైస్తవం వీళ్ళు అంటున్న మాట చూడండి, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవనికి దాసులమే. అబ్రహాము సంతానము ఆదాము నుంచి వచ్చింది కదా, ఫస్ట్ ఆదాము నుంచి వచ్చింది కదా, అబ్రహాము సంతానమైంది. అబ్రహాము ఎలాగా నీతిమంతుడయ్యాడు? తను ఉపయోగించినటువంటి విశ్వాసము ద్వారా నీతిమంతుడయ్యాడు. మరి పుట్టుక క్రైస్తవుడు ఎలా చెప్తాడు? మేము పుట్టుకతోటే నేను, అరే పుట్టడం ఎట్ట పుడుతున్నావు? పుట్టడం ఎలా పుడుతున్నావు? పుట్టడం ఎట్ట పుడుతున్నావు? దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా తల్లి గర్భములో పిండముగా రూపుదిద్దకు మునిపే నేను పాపపు ముద్దను అంటున్నాడు. పిండమే పాపమైనప్పుడు ఇక్కడ యూదులు అంటున్న మాట ఏంటి అని అంటే, మేము జన్మ క్రైస్తవులం,
మేము పుట్టుకు కడుపులో ఉండగానే విశ్వాసాన్ని, కడుపులో మాటలు రాకముందే వీడు విశ్వాసాన్ని చూపించాడంట. మాటలు రాకముందే. అలాగండి, మాటలు రాకముందే విశ్వాసం అవుతాడా? విశ్వాసం అనేది ఎట్లా వస్తుందండి? మనం ఉపయోగించేటువంటి ఆయుధమే విశ్వాసం. అది లేదనుకున్న దాన్ని నమ్మటమే విశ్వాసం. ఆ నమ్మకం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఒక వ్యక్తిలో అవసరం వచ్చినప్పుడు, కష్టకాలంలో, రుగ్మతలలో, దిక్కుతోచని స్థితిలో, సహాయం లేని స్థితిలో, అప్పుడు విశ్వాసం మొలకెత్తడం ప్రారంభిస్తుందండి. పుట్టంగానే పిలిచి ఒక చంటి బిడ్డని పిలిచి వీడు విశ్వాసి లేదా వీడు జన్మ క్రిస్టియన్ కాబట్టి అని చెప్పడానికి లేదండి. ఇవాళ చాలామంది జీవితాలలో కూడా ఇదే గమనిస్తున్నాం. కొంతమంది చర్చిని బట్టి అతిశయం, కొంతమంది కుటుంబాలను బట్టి అతిశయం, కొంతమంది ఏమో ముత్తాతలను బట్టి అతిశయం. అందుకనే తిమోతి గురించి అంటాడు, నేను నీ యొక్క విశ్వాసం ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే ఆ అవ్వ దగ్గర నుంచి ప్రారంభించబడింది, తల్లి దగ్గర నుంచి ప్రారంభించబడింది. వాళ్ళిద్దరూ కలిపి ఈయనకి రంగరించి పోస్తే దాన్ని సానబెడితే కానీ తిమోతి ఈరోజు నిజ కుమారుడు అయ్యాడు. అంటే నిజ కుమారుడు అంటే విశ్వాసములో కుమారుడు అయ్యాడు. ఇదండి, వీళ్ళు మేము పుట్టిన దగ్గర నుంచి మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులం కాదు అని అంటే పుట్టే ప్రతి వాడు కూడా వేసుకునే పుడుతున్నాడు. వాడి మీద ఎన్ని తరాలు వేసుకుని పుడుతున్నాడంటే 4 తరాలు వేసుకునే పుడుతున్నాడు. పొట్టలో ఉన్నప్పుడే వాడి మీద ఎన్ని తరాలు ఉంటుంది అంటే 4 తరాలు ఉంటుంది. మరి ఇప్పుడు అబ్రహాము సంతానం ఎలా చెప్తావు? అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు అబ్రహాము సంతానం కాదురా బాబు, నువ్వు పుట్టినప్పుడే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు ఆయనతో. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు, నిశ్చయముగా చెప్పు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎప్పుడును నివాసము చేయడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. అవునండి, అవును. మనం ఎవ్వరము కూడా అబ్రహాము సంతానం ఎప్పుడవుతామంటే మన ప్రభువును, యేసు క్రీస్తు ప్రభువని, ఆయన మృతులలో నుండి మమ్మల్ని లేపుతాడని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాడే విశ్వాసం, వాడే క్రొత్త జన్మ, వాడే అబ్రహాము సంతానం కదా. కొంతమంది మేము అక్కడ మీటింగ్లో మేము నమ్మేసాము, అక్కడ మీటింగ్లో తీసేసుకున్నాము, ఆ పెళ్లి బాప్తిజంలో తీసేసుకున్నాము, సమాధి బాప్తిజంలో రక్షణ వచ్చేసింది, బాప్తిజమే అసలు రక్షణ అనేటువంటి తప్పుడు నినాదాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు సమాచారాన్ని చాలామంది ఇస్తూ ఉంటారు. బాప్తిజం అనేది రక్షణ కాదండి. ఆయన లేపుతాడు, ఆయన నామములోనే రక్షణ ఉంది అని మన పాపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకుని ఆయన కనికరం పొందిన తర్వాత బాప్తిజం అండి. ఒకరోజు వాళ్ళతో తీసుకెళ్ళి ముంచేస్తే మునిగితే చచ్చాము, పైకి లేగితే బతికాము, ఇదేం కాదండి. అసలు బాప్తిజాలు లేనోళ్ళు కూడా మేఘంలో బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారని బైబిల్ చెప్తారు. ఆ రోజు ఎనమండుగురు ఎవరు వాళ్ళు? నోవా, తన భార్య, పిల్లలు, వాళ్ళందరూ ఎక్కడ తీసుకున్నారండి? ఓడలో బాప్తిజం తీసుకున్నారండి. ఓడలో లోకమంతా కూడా సర్వనాశనం అయిపోయినప్పుడు, లోకమంతా కూడా ఆ పరిస్థితులను చూసి బెదిరిపోయి భయము ఆవరించినప్పుడు ప్రభు కాళ్ళు పట్టుకుని బాప్తిజం తీసుకున్నారండి. కాబట్టి బాప్తిజం అనేది సెకండరీ. బాప్తిజం తీసుకోవటం మంచిదే. ఎలాగా అంటే ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిజం తీసుకోవాలి, అది బాప్తిజం అంటే. అప్పుడు నీవు అబ్రహాము సంతానముగా ఈ లోకంలో ముద్రించబడతావు. అంతేగాని ప్రభు అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే నువ్వేం కోల్పోతున్నావు? నేనేం కోల్పోతున్నానంటే నేను ఉండవలసిన స్వేచ్ఛను నేనే హరించి వేసుకుంటున్నా, నా స్వాతంత్ర్యాన్ని నేనే హరించి వేసుకుంటున్నా, నా స్వేచ్ఛను నేనే తాకట్టు పెట్టేసుకుంటున్నా. ఎవరికి పెట్టుకుంటున్నాను అంటే అపవాదికి
తాకట్టు పెట్టుకుంటాను. అందుకనే ఈయనే అంటాడు, తన 8వ అధ్యాయంలోనే అంటాడు, చూడండి 45వ వచనంలో, మీరు అపవాది సంబంధులు, సత్యంలో నిలిచిన వాళ్ళు కాదు. నరహంతలు చూడండి ఇక్కడే ఉంటుంది 44. మీరు మీ తండ్రి సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక వీరు నన్ను నమ్మరు. కాబట్టి సత్యము ఎప్పటికైనా మనల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యమందు నిలిచి ఉంటే నేను ఎప్పటికీ కూడా ప్రభువునందు నిలిచి ఉన్నట్లే. సత్యం ఏమిటి అని అంటే వాక్యమే అని బైబిల్ చెప్తుంది. ఈ గ్రంథకర్త చెప్తున్నాడు, సత్యం ఏమిటయ్యా అని అంటే నీ వాక్యమే సత్యము. సత్యంలో నిలిచి ఉంటేనే మనకి స్వతంత్రత వస్తుందంటే, స్వతంత్రతను అనుభవించడమే స్వేచ్ఛ అని చెప్తున్నాను. కాబట్టి మనలో ఉన్నటువంటి ఇదిగో అప్పులకు సంబంధించినటువంటి దాసులమా, పాపానికి సంబంధించిన దాసులమా, లోబీతనానికి సంబంధించిన దాసులమా, అబద్ధానికి జనకుడు మన వారసుడు ఉన్నాడు కదా, ఎప్పుడు ఎంతకాలం వెళ్తామంటే మనలో వీడు దుర్గుణాలు ఇక్కడ రాశాడు. అబద్ధము, నరహత్య, వ్యభిచారి, అబద్ధములకు సత్యము, వాడు నోట్లో నుంచి సత్యం అనేదే లేదు. వాడు ఒక్క మాట కూడా నిజం చెప్పాడు. అందుకని వచ్చిన కాల ప్రతిదీ నమ్మొద్దు అంటాను. కాబట్టి సత్యం చెప్పడాడు. ఆ సత్యాన్ని పట్టుకుని సత్యమైన భ్రమలో బ్రతికిపోయే దుస్థితి నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడు వస్తాము అని అంటే మనలో సత్యము నిలిచి ఉన్నప్పుడు. సత్యము మన మీద మన కంటే అధికంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పుడు, మనల్ని అణిచివేస్తున్నప్పుడు, అంటే మానవ స్వభావం అణిచివేయబడుతున్నప్పుడు సత్యము వృద్ధిలోనికి వస్తుంది. మన మానవత్వం అంతా కూడా అంతరించిపోతున్నప్పుడు, మానవత్వంలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు, లేదని కాదు. ఆ స్వభావమును బట్టి మనం ఎప్పుడు కూడా చెడ్డోళ్ళమైంది. ఆదాము స్వభావం ఎప్పుడు కూడా విననేరనిదే, లెక్కలేనిదే, విని విడిచిపెట్టేది. చాలాసార్లు కొంతమంది బైబిల్లోని ప్రభుత్వం అన్నారు, ఒకడు వెళతానన్నాడు, ఒకడు వెళ్ళనన్నాడు. వెళ్ళనన్నవాడు వెళ్ళాడు, వెళతానన్నవాడు వెళ్ళలేదు. వీళ్ళల్లో ఎవరు గొప్పవాడు అని అంటే అలాగే ఉంటాం మనం కూడా. మనం యేసు ప్రభుతో చెప్పేటప్పుడు అదంత పని ఇప్పుడే చేస్తామంట, అదంత పని ఇప్పుడే, కానీ అసలు అది జ్ఞాపకంలోనే రాదండి సంవత్సరాంతం వరకు. చాలాసార్లు ఫస్ట్ తారీఖున గొప్ప డెసిషన్స్ తీసుకుంటాం. మొన్న తీర్మానం తీసుకోండి అని అంటే అబ్బో అసలు సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాం, సంవత్సరం అంతా చదువుతాం, సంవత్సరం అంతా అంటాము. ఆ జనవరి కూడా జరగదండి. జనవరి 1, 2, 3 తారీఖులు చేస్తారు, 4వ తారీఖున మర్చిపోతారు. ఎందుకనంటే సత్యము మనలో నిలవనివ్వడు. సత్యము మనలో ఉండడానికి చాలా ప్రయాసపడాలి సత్యం. ఎందుకంటే ఎప్పుడు కూడా మన మానవ స్వభావం ఏమిటి అని అంటే శత్రువు వినికిడిలో ఉంటాం కాబట్టి, వాడు అబద్ధం ఆడేవాడు కాబట్టి, మనం అబద్ధం ఆడకపోయినా దేవునితో మాట ఇచ్చి దాన్ని విడిచిపెడుతున్నాం, వదిలేస్తున్నాం అని అంటే అబద్ధం ఆడినట్టే కదా. అది ఎప్పుడు గ్రహించు మనం. ప్రభుత్వం నేను ఎవరితో అబద్ధం ఆడాను అనుకుంటాం, కానీ అసలు దేవునితోనే అబద్ధం ఆడేవన్న సంగతి మనకెవరికి కూడా జ్ఞాపకానికి కూడా రానివ్వడండి ఇది. అందుకనే ప్రభు అన్నాడు, అందుకని అంటాడు ప్రభు చివరి ప్రార్థన, సత్యమందు వీరిని ప్రతిష్ఠింపజేయుచున్నాను. ఆ సత్యం ఏమిటి అంటే వాక్యమే. సత్యానికి ప్రతిష్ఠితులు అవ్వాలండి. ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి, ఒక పాస్టర్ని తీసుకొని వచ్చి పైన నూనె పోసి మంచి వస్త్రాలు వేసి వాళ్ళని ప్రతిష్ఠిస్తారు. అంటే ఈ లోకాన్ని అంతటికీ కూడా తెలియాల అతడు యాజకుడు అనేది. తెలిసినప్పుడు ఎక్కడన్నా ఎందుకు అంతగా ప్రతిష్ఠిస్తారు అని అనుకుంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఎక్కడ షాప్లో కనపడినా నువ్వు సేవకుడు అని గుర్తు చేస్తాను కదా. ఈరోజు అంత పబ్లిక్గా లేదు, ఇప్పుడు అంత ప్రతిష్ఠితలు లేవు. బైబిల్లో అంత ప్రత్యేకపరిచి
యాజకుడు వెళ్ళి ఎంతో దాన్ని అందరిని పిలిచి బలి అర్పించి బాహాటంగా వేడుక చేసేవాడు. ఇప్పుడు ఎప్పుడు ఆర్డినేషన్ జరిగిపోతున్నాయి కూడా తెలియదు అసలు. అలాగే శత్రువు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు మొన్న చూసాను నేను, వాక్యం చెప్పడానికి ఒక టీషర్ట్ వేసుకొని చెప్తున్నారు. ఏమంటే అసలు సేవకుడికి ఒక ప్రతిష్ఠిత వస్త్రాలు ఉంటాయి. ఎంత కోల్పోయారంటే జనరల్ అయిపోయారు సేవకులు కూడా. ఇది విమర్శ చేయాలనేది కాదు, బాధాకరం. ఎందుకు వీళ్ళు ప్రత్యేకితులు కదా, వీళ్ళ డ్రెస్ కోడ్ మంచిగా ఉండాలి కదా, ప్రతి దానిలోనూ మనకంటూ ఒక దేవుడు ప్రత్యేకతనిచ్చాడు కదా. క్రిస్టియన్స్ కూడా అంతేనండి, క్రైస్తవులు కూడా అలాగే ఉండాలి. క్రైస్తవుడు అనేవాడు కూడా ప్రత్యేకమైన వాడు. మన డ్రెస్ కోడ్ వేరుగా ఉండాలి, మన చూపు వేరుగా ఉండాలి, మన ఆలోచన వేరుగా ఉండాలి, మనం సపరేట్గానే ఉండాలండి. చూడటంగానే నన్ను గుర్తించాలి ఎదుటోడు. ఏంటి మీరు సపరేట్గా ఉన్నారు, ఏమీ మాట్లాడరేంటి, మీరు ఎందుకని అలా ఉన్నారు, మీరు యూదుల, మీరు క్రైస్తవుల, క్రీస్తును పోలిన వారా అని మనల్ని అడగాలండి. అందుకనే సత్యానికి మనల్ని ప్రతిష్ఠ చేస్తున్నాడండి. సత్యముతో మనల్ని అభిషిక్తులనిగా చేస్తున్నాడు అన్నమాట. సత్యము మన మీద అధికారం ఇస్తున్నాడు. సత్యానికి మన మీద అధికారం ఇస్తున్నాడు. ఎందుకంటే సత్యానికి మనలో దారి ఇవ్వము, మనం ఉంచుకోలేము, దానికి నివాస స్థలంగా చేయలేము. సత్యమన్నా వాక్యమన్నా ఒకటే. కాబట్టి ఈ వాక్యం అనేది వాక్యానుసారంగా అయితే మనం ఆయనకు శిష్యులు అవుతాం. శిష్యుడు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉంటాడు. ఇవాళ ఈరోజు ఈ వాక్యంలో నుంచి మనం ఏ కోణంలో బంధించబడ్డాము, ఏ యాంగిల్ మనల్ని బంధించేసింది, ఏ యాంగిల్లో నుంచి మనం బంధించబడిపోయి ఆ స్థితి నుంచి స్వతంత్రులుగా బయటికి రాలేకపోతున్నాం, స్వేచ్ఛగా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం. ఈరోజు ప్రభు అడుగుతున్న ప్రశ్న, నా దగ్గరికి వస్తే ఆవిడ వచ్చింది, విడిపించబడింది. భక్తుల దగ్గరికి వచ్చాడు, వాడు అప్పులు విడిపించబడ్డాయి. బైబిల్లో ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారు కూడా విడిపించబడ్డారు. దావీదు భక్తుడు కాబట్టి, తన శిష్యుడు కాబట్టి, ఎక్కడున్నా సరే ప్రభువారు అన్ని ఆయన ఉంటున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా శత్రు ప్రాంతాలే. ఎందుకంటే యోదయాలో ఆయన ఎక్కడున్నా సరే తరిమి చంపేస్తాడు సౌలు. కాబట్టి ఉన్న ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు జయించిన ప్రాంతాలు, పైగా వాళ్ళు జయించినటువంటి రాజులు వాళ్ళు. అక్కడ ఆయనకి స్థానం ఇచ్చి అక్కడ వాళ్ళని నిలబెట్టి కాపాడుతున్నాడు. అంటే వాళ్ళు స్వతంత్రులు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సౌలు దేవుని ప్రజలు ఉన్నటువంటి పట్టణంలోనూ దేవుని ప్రజలున్న చోట ఉన్నాడు, కానీ రాజయుడు కూడా బంధించబడిన దుస్థితిలో ఉన్నవాడిగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇందుకు ఏదోమీయుడు అని చదివాము. ఏదోమీయుడు చూచాడు. ఏదోమంటే ఎవరు అనుకున్నారు? ఏషావు సంతానం. స్వభావం మారిందా? ఏషావు సంతానం అని కాదు. ఎందుకంటే మన స్వభావం అంత క్లిష్టమైంది, మన స్వభావం అంత కఠినమైనది. మన మీద చాలా జాలి కాబట్టి మన మీద జాలి పుట్టించేది కూడా శత్రువే. మనకి జాలి పుట్టించేవాడు కూడా శత్రువే. మనకి ప్రేమ పుట్టించడు. ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకోవాలంటే సూత్రాలు పాటించాలి. అప్పుడు ఉండదు వాడికి ప్రేమ. ఎప్పుడు ఉంటుంది అని అంటే సత్యం నుంచి బయటికి లాగేయటానికి మాత్రం వాడికి బలమాలిన ప్రేమ. టూ మచ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటాం కదా, అక్కడ చూపిస్తాడు. మనల్ని మోసంలో పడేయడానికి, మన మీద జాలి పుట్టిస్తాడు. పడుకో, ఏం లేస్తాడు, నీకు అసలే బాగాలేదు, పడుకో, నీ కాళ్ళ నొప్పులు, నువ్వు కదలలేవు, ఏం పర్వాలేదు, రేపు చేయొచ్చు, బాగున్న రోజు చేస్తున్నావుగా, బాగున్నప్పుడు ఏముంది. కానీ దేవుడు అలా అనడు. బాగోపోయినప్పుడే, నీ కష్టకాలంలోనే రా, నువ్వు శ్రమ పడుతున్నప్పుడే రా, నేను నీ కనెక్ట్ అవుతాను, నీ శ్రమలో నుంచి విడిపిస్తాను, అప్పుడే నా దగ్గరికి వచ్చేది ప్రభుస్వామి.
కానీ మనకి ఎవరి స్వరం రుచిగా ఉంటుంది అని అంటే ఉజ్జో అన్నవాడి స్వరమే రుచిగా ఉంటుంది. మనకు అది నచ్చుద్ది కాబట్టి అక్కడ మన స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నాము. కాబట్టి ఈరోజు దేవుడిస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే సత్యమును గ్రహించాలి అని అంటే నువ్వు ఎక్కడ బంధించబడ్డావో ఎరిగి తెలుసుకుంటావు. సత్యమును నువ్వు స్వతంత్రించుకోవాలి అని అంటే నువ్వెక్కడ బంధించబడి ఉన్నావో తెలుసుకోవాలి. అది కళ్ళ, అది నిద్ర, అది తిండ, అది మెడిసిన్, లేకపోతే ఏదో స్వయం కృత అపరాధం అంటారు టీచర్ గారు. అలా ఏమన్నా అక్కడెక్కడన్నా ఇరుక్కుపోయి ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసి 10 మందిలో ఉన్నప్పుడు కూడా ప్రభువాడిగా ఉండటమే గొప్ప. అదే స్వాతంత్రం. ఈరోజు మనకి రేపో మాపో మనం మళ్ళీ జెండా ఎగరేస్తాము, రేపో మాపో మళ్ళీ చాక్లెట్లు తింటాము. అది స్వాతంత్ర్యం కాదండి. ఈరోజు మనంతటా మనం బ్రతకడం, మనకి నచ్చిన విధంగా బ్రతకడం అంటే ప్రభుతో కలిసి అనేది. అంటే నచ్చిన విధంగా అంటే ఇంకోలాగా బేడ అర్థం చేసుకున్నాడు. తెలుగులో చాలా డేంజర్ కొన్ని మాటలు, ఒక పర్యాయ పదాలు ఉన్నాయి కదా. నచ్చినట్టు ఉంటామంటే ఏదైనా అనుకున్నారు, అలా కాదు. ప్రభుతో నేను చెప్పాను ఆయన శిష్యరికం చేయడానికి. కాబట్టి ఆ స్వేచ్ఛను మనం అనుభవించాలంటే, ఆ స్వేచ్ఛను మనం స్వతంత్రించుకోవాలంటే మనము చేయవలసినది ఏమిటంటే మొదట బంధించబడిన స్థితి నుంచి బయటకు 21 రోజు తర్వాత గొంగళ పురుగు తనే ఎంత బాగా ఆ లోపల నుండి అల్లుకుంటుందంటే ఆ జిగురు పదార్థం నేను చూసానే దాన్ని. ఎంత ప్రయాస అంటే ఇలా ఉన్నది ఇలా ఇసురుకుంటుంది, ఇలా వెనక నుంచి పురుగు కొంచెమే అట్లా ఆధారపడి ఉంటుందండి. ఇది గొంగళ పురుగు అనుకోండి, చుట్టూరు దానికి గూడు నిర్మించుకోవాలనుకోండి, ఈ భాగం తీసి ఇలా ఇసురుద్దండి. ఇక్కడి నుంచి ఒక జిగురు పదార్థం వస్తాయి, అలా చుట్టూరు మళ్ళీ ఇటు వచ్చేసరికి దిడి తిరిగి వెనక్కి తిరిగి ఇలా ఇసురుకులు ఆ గూడుని నిర్మించుకోండి. ఎందుకొరకు అంటే అది రూపాంతరము చెంది సీతాకోక చిలుకగా రావడానికి ఎంత ప్రయాసో తెలుసా. అది ప్రయాసపడింది దగ్గర గంటన్నర ప్రయాసపడింది. ఆ గంటన్నర నేను చూస్తూనే ఉన్నాను. ఎంత కష్టమో. గంటన్నర ప్రయాసపడగలమో నిజంగా? గంటన్నర ఏడవగలమా ఎవరన్నా? ఏడవలేరు. 10 నిమిషాల కంటే కళ్ళలో నీళ్ళు ఆగిపోతాయి తెలుసా. ఏం చేస్తుందండి రక్త? ఏం చేస్తుందండి? తను తానే ఆ ముక్కునంట కొట్టుకుంటుందంట. ఇటు ముక్కంతా కొట్టేసుకుంటుందండి. 40 రోజులు ఆహారం లేకుండా ఉంటుందంటండి రక్త. 40 రోజులు తన ఈకలన్నీ పీకేసుకుంటుందంట. రక్త రూపం వచ్చిన తర్వాత మరలా ఇంత 40 రోజులు ఆహారం లేమి ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తాం. మనం చవకబడితే ఊరుకుంటాము, కంఫర్ట్ లేకపోతే ఊరుకుంటాము. మరి ఇదంతా కూడా బంధించబడిన స్థితి అని నేను అనుకుంటాను. అంటే మన కంఫర్ట్ కాదండి, దేవునికి కంఫర్ట్ ఇవ్వాలి. మన కంఫర్ట్ ఆలోచించినంత కాలం కూడా దేవునికి కంఫర్ట్ ఉండదు మన దగ్గర దేవునికి కంఫర్ట్ ఉండదు. ఇది నేను చెప్పే మాట. అంటే అక్కడ మనం ఏం కోల్పోయాము అని అంటే ఆయన మన దగ్గరికి రాలేకపోతున్నారు అని అంటే ఆయనకి కంఫర్ట్ మనం ఇవ్వలేకపోతున్నాము అని అంటే చాలా విచారకరం. ప్రభు బిడ్డలమై ఉండి ప్రభువుకి ఆశ్రయం ఇవ్వలేనప్పుడు మన బ్రతికెందుకు, మన విశ్వాసం ఎందుకండి కదా. బూడిదలో పోసిన పన్నీరు అని అంటారు కదా. కాబట్టి ఈరోజు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది. ఎప్పుడు అంటే ఆయన శిష్యులకు మాత్రమే. ఈరోజు ప్రపంచం అంతటా పేతురు తెలియని వాళ్ళు కూడా, యాకోబు తెలియని వాళ్ళు ఉండరు, యోధా తెలియని వాళ్ళు కూడా ఉండరు కదా. తెలుసు, ఎందుకంటే ఆయన శిష్యులు ఆయన త్రోసేయలేదు. ఆయన పిలుపులో ఉన్న పని యోధాన్ని పిలిచినట్టు నాకు ఎక్కడ కనబడలేదు, కానీ తత్మూలందరినీ పిలుపు ఉంది. కానీ ఆ 12 మందిలో మాత్రం ఆ యోధా లేడు, తప్పుకున్నాడు అని మరొక వ్యక్తి ఆ స్థానాన్ని స్వతంత్రించుకున్నాడు. గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మనం ఆయన సత్యమందు ప్రభు అంటాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను. స్వతంత్రులు అయినప్పుడే నాకు
కన్నా సత్యము విలువను మీరు గ్రహిస్తారు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుంటాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం.